వెంకటేశాయ. అసలు ఇంతమంది పెద్దల ముందు నేను ఈ కీర్తనని వివరించడం అంటే హనుమంతుడి ముందు కుప్పుగెంతలు వేయటం లాంటిది. కనుక నా ఈ వివరణలో ఎటువంటి దోషాలన్నా క్షమిస్తారని ఆశిస్తూ, ఈ హనుమాచారి కీర్తనలో ఎంతో అద్భుతమైన విలువలు, సొగసు దాగుని ఉంటుంది. అది మనం గమనించి పాడుకున్నట్లయితే ఇంకా మరింత ఆర్తితో అనుభవించవచ్చన్న ఉద్దేశంలో ఈ కీర్తన మీ అందరితో పంచుకోవాలనిపించి మీ ఎదురు పిలుచున్నాను. షోడశకళానిధికి షోడశోపచారములు, షోడశకళానిధికి షోడశోపచారములు, జాడతోడని చలును సమర్పయామి సమర్పయామి. ఆ భగవంతుడికి మనం షోడశోపచార పూజలు చేస్తాం. ఏంటి షోడశోపచార పూజ యొక్క ఆంతర్యం అని అంటే, ఎందుకు 16 ఉపచారాలే చేయాలి? ఏం 14 13 చేయొచ్చు కదా? ఏంటి 16 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత అంటే, మనకి ఒక నెల అమావాస్యతో మొదలవుతుంది, పౌర్ణమితో ఎండ్ అవుతుంది. చంద్రుడు ఈ 16 రోజుల్లో 16 కళలను సంతరించుకుంటూ ఉంటాడు. 16వ తేదీ నాటికి పూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. పూర్ణత్వం సంఖ్య 16. అందుకు ఈ స్వామివారికి కూడా 16 ఉపచారాలు చేసినట్లయితే మనం పూర్ణంగా ఆయనకి ఉపచారాలు చేసినట్టు అవుతుంది. కనుక 16 సంఖ్య కలిగిన ఉపచారాలు చేస్తున్నాం అన్నమాట. అలాగే మనం చూడండి, ఎవరైనా ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్న ఒక స్త్రీని పొగడాలంటే 16 అణాలు ఆడపడిచండి అని అంటాం. ఎందుకంటే ఒక రూపాయిలో కూడా 16 అణాలు పెట్టారు అంటే 100% అమ్మాయి అని చెప్పడానికి అనమాట. షోడశకళానిధికి షోడశోపచారములు, జాడతోడని చలు సమర్పయామి సమర్పయామి. అర్చక స్వామి వాళ్ళు ఈ పూజ చేసిన దాని అనంతరం ఆఖరిలో మనకి పువ్వులు పుష్పాలు చేతిలో పెట్టి మన చేత మంత్రపుష్పం చదివిస్తారు. అంతా ఆఖరి అయిపోయిన తర్వాత అవి తీసుకెళ్లి స్వామివారి పాదం ముందు అర్పణ చేసేస్తాం. అలా అర్పణ చేసే ముందు మన చేత మన ఇచ్చలన్నీ అందులో పెట్టి మనం స్వామి ముందు అర్పించేస్తాం. అంటే కోరుకోవడం వరకే మన బాధ్యత. ఫలం ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇస్తాడన్నమాట. అది ఎలాంటి మనం ఈ పూజ చేసేటప్పుడు జాడ కూడా ఇచ్చారు. మన జాడ చెప్తాం, మనం భరత వర్షంలో ఉన్నామని, భరత ఖండంలో ఉన్నామని, మేరో దక్షిణ భాగంలో ఉన్నాం, ఈ శ్రీశైలికి ఈశాన్య ప్రదేశంలో ఉన్నట్టుగా, గంగా గోదావరి మధ్యప్రదేశంలో ఉన్నట్టుగా మనం ఒక అడ్రస్ చెప్తాం దేవుడికి. అలాగే ఒక కాలాన్ని కూడా చెప్తాం, మనం ఏ తిథి, ఏ వారం, ఏ నక్షత్రంలో ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చెప్పాలి అని అంటే, ప్రాంతమే విష్ణువు, ఈ విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామాల్లో కూడా మొట్టమొదటి నామం అదే కదా. అలాగే కాలమే ఈశ్వరుడు. అంటే ఈ విశ్వం మొత్తం టైం అండ్ స్పేస్తోనే ఉంది. ఆ ఇద్దరు దేవతలే విష్ణుమూర్తి మరియు ఈశ్వరుడు అనమాట. మన ఐన్స్టీన్ గారు కూడా టైం అండ్ స్పేస్ రెండు ఒకే నాణానికి 2 పార్శ్వాలుగా చెప్తారు. అందుకే మన శాస్త్రంలో కూడా విష్ణుకి శివుడికి భేదం లేదని చెప్తారు. అటువంటి ఇచ్చల్ని సమర్పిస్తున్నాం. అయితే ఈ కీర్తనలో వెంకటేశ్వర స్వామికి పాడుతున్న ఈ కీర్తనలో అన్నమాచార్య చాలా వ్యంగ్యంగా ఒక విషయాన్ని వెల్లడి చేస్తున్నారు. జీవుని యొక్క అల్పత్వము, ఈశ్వరుని యొక్క అధికత్వము చెప్పగానే చెప్తున్నారు అనమాట. అది మనం పరిశీలిద్దాం. అగరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నెమ్మిదే. మనం ఎవరికైనా ఫస్ట్ ఏ కార్యక్రమం చేసినా ఆహ్వానం పంపిస్తాం. అలాగే ఈశ్వరునికి కూడా, ఆ విష్ణుమూర్తి కూడా ఆహ్వానం పంపిస్తున్నారు అమ్మని. అయితే ఎటువంటి వాడికి ఆహ్వానం పంపిస్తున్నాం? అలాగే విశ్వాత్మకునుడు. అంటే విశ్వం అంతా ఆత్మగా పరిచిక్కుని ఉన్నాడు మొత్తం అంతా. అలాగే ఒక చోట లేకుండా మరెక్కడో ఉండి
వాడిని ఇక్కడికి ఆహ్వానిస్తే ఇక్కడ కుర్చీ వేసి కూర్చోబెడతాం. సంతటా వ్యాపించుకున్న వాడి కుర్చీలో కూడా ఉంటాడు కదా, అయినప్పటికీ కూడా మనం కుర్చీ వేసి ఆసనం పరుస్తున్నాం, వచ్చి కూర్చోమని చెప్పి. అనగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధి సాయికి మర్చనమిదే. గంగా జనకుడు అది, అంటే గంగ యావత్తు ఆయన పాదాల నుంచి పడుతోంది. అటువంటి వ్యక్తికి మనం చేతులు కడుక్కునేందుకు నీళ్ళు ఇస్తున్నాం, పాదాల ప్రక్షాళన చేసుకునేందుకు నీళ్ళు ఇస్తున్నాం, ఆచమనం చేసుకోమని నీళ్ళు ఇస్తున్నాం. అలాగే స్నానం చేయమని ఎవరికి నీళ్ళు ఇస్తున్నామట? జలదిశాయికి, పాల సముద్రంలో పడుకొని నిత్యం ఉండే వ్యక్తికేమో మనం స్నానం చేయిస్తున్నాం. ఈ ఆచమనం చేయటం వెనుక ఒక మంచి విశేషం ఉందండి. జనరల్గా మనం దేవాలయంలో వెళ్ళేటప్పటికి శుభ్రంగానే వెళ్తాం, అన్నీ కడుక్కొని బాహ్య శుద్ధిని కలిగే వెళ్తాం. అయినప్పటికీ కూడా స్వామివారి తీర్థం ఇచ్చేటప్పుడు కేశవాది 24 నామాలు పఠిస్తూ ఆ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ఈ 24 తత్వాలతోనే యావత్ ప్రపంచం ఏర్పడింది అనమాట. అందుకే గాయత్రి మంత్రంలో కూడా మనం పరిశీలించినట్టయితే 24 బీజాక్షరాలతో ఉంటుంది గాయత్రి మంత్రం. రామాయణ యావత్తు కూడా 24,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 24 నామాలు పఠిస్తూ తీర్థం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఈ 24 తత్వాలు స్పందించి తదనుగుణమైన నెగిటివ్ ఎనర్జీని చేతిలోకి కలెక్ట్ చేసేస్తుంది. అందుకే వెంటనే త్రాగిన విరాలి చేయగలుగుకోమంటారు, మళ్ళీ తీర్థాన్ని నింపి మనం స్వీకరిస్తాం. అంటే బాహ్య శుద్ధితో పాటు అంతర్శుద్ధిని కూడా కలిగిస్తుంది ఆచమనం. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణమునివి. వరపీతాంబరుడు జనరల్గా మామూలు పట్టు పీతాంబరులు అందరూ వేసుకుంటాం, కానీ ఆకాశాన్ని వస్త్రంగా కలిగిన వాడికి మనం వస్త్రాలు ఇస్తున్నాం అన్నమాట. అలాగే శ్రీదేవి ఆయన హృదయంలో నిత్యం కొలువు ఉంటుంది, అటువంటి ఆయనకి మనం భూషణాలు ఇస్తున్నాం. ధరణీధరునకు గంధ పుష్పధూపములు. ధరణీధరుడు అంటే వరాహ నృసింహస్వామి, ఆయన ఈ భూమిని ఉద్ధరించాడు. ఆ ఉద్ధరించిన వ్యక్తికి మనం గంధ పుష్ప ధూపములు ఇస్తున్నాం. తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము. ఆయన కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్న వ్యక్తికి మనం చిన్న దీపం పెడుతున్నాం. అమృతమదనకు అదిగో నైవేద్యము. మోహిని అవతారం ఎత్తి అందరికీ అమృతాన్ని పంచిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తికి మనం నైవేద్యం పెడుతున్నాం. గవిచంద్రనేత్రునకు కర్పూర విడుము. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. సూర్య చంద్రాగ్ని నేత్రాలు కలిగిన వాడికి మనం కర్పూరం హారతులు ఇస్తున్నాం. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి తమిదు ప్రదక్షిణాలు దండములు ఇవియు. ఇటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానమైన కొండ మీద నిలువున్న ఆయనకి ప్రదక్షిణాలు చేస్తాం. జనరల్గా మనం ప్రదక్షిణాలు 3 మార్లు చేస్తాం. ఎందుకు ప్రదక్షిణ 3 మార్లు చేయటం? ఒక మనిషికి మీరు అనుకుంటున్నట్టుగా ఒక్క శరీరం మాత్రమే కాదండి, 3 శరీరాలు ఉంటాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. మొదటి ప్రదక్షిణకి స్థూల శరీరం సిద్ధపడుతుంది, రెండవ ప్రదక్షిణానికి సూక్ష్మ శరీరం సిద్ధమవుతుంది, ఇక మూడవ ప్రదక్షిణకి కారణ శరీరం కూడా సిద్ధమయ్యి మన ధ్యాస మొత్తం ఆయన మీద నిమగ్నమయ్యి దండం పెట్టడానికి సిద్ధం అవుతుంది. అలాగే మనకి రామావతారం, ఈ వెంకటేశ్వర అవతారం పూర్ణ కళల అవతారాలుగా చెప్పుకుంటాం.
ఇతర అవతారాలైన పరశురామ అవతారంలో కేవలం 2 కళలు మాత్రమే స్వామి స్వీకరించి అవతరించిన అవతారం. వాటిని అంశావతారాలు అంటారు. పూర్ణావతారాలు వేరు, అంశావతారాలు వేరు. అలాగే మనకి గ్రహణ సమయంలో ఈ 16 కళల్ని మన విగ్రహం చూస్తుంది కేవలం విగ్రహం మాత్రమే కాదు, అందులో ఈ 16 కళలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటిని న్యాసం చేసి ప్రతిరోజు ప్రాణ ప్రతిష్ఠతో సహా ఆ విగ్రహంలో ఉంటాయి. గ్రహణ సమయంలో వాటిని మళ్ళీ ఉద్వాసన చేసి కలశంలో ప్రతిష్ఠ చేస్తారు. మళ్ళీ గ్రహణం అయిపోగానే వాటిని తీసి పునఃప్రతిష్ఠ చేస్తారు మన విగ్రహంలోకి. కనుక మీరు వెళ్ళేటప్పుడు కేవలం నేను ఒక మట్టి విగ్రహాన్ని చూస్తున్నానన్న భావనతో ఎవరు వెళ్ళొద్దండి. దాంట్లో ప్రాణం ఉంది, ఈ 16 కళలు కూడా ఉన్నాయి. అంత విధంగా ఈ హనుమాచార్య కీర్తన చెప్పబడింది. ఇందులో జీవుని యొక్క అల్పత్వం, ఈశ్వరుని యొక్క అధికత్వం, మన నిత్యం ఈ 16 చేయలేము పూజలో. అయితే ప్రతి వ్యక్తి కూడా 5 చేస్తాడు. పువ్వులు వేస్తాడు, ధూపం వేస్తాడు, దీపం పెడతాడు, నైవేద్యం పెడతాడు, గంధం కూడా వేస్తాడు. ఈ 5 పంచభూతాలకు ప్రతీకలు అన్నమాట. ఆకాశ ప్రతీకులు పువ్వులైతే, వాయు ప్రతీకులు ధూపం అయితే, అగ్నికి ప్రతీక దీపం అయితే, నైవేద్యం జల ప్రతీక. ఇక భూమి నుంచే వాసన ఏదైనా వస్తుంది, దానికే గంధం అన్నమాట. ఈ పంచభూతాలతో మమ్మల్ని నిర్మించావు, మళ్ళీ నీకేం చేయగలం మేము, ఈ పంచభూతాలు మీకు సమర్పించడం తప్ప అని చేసే పూజ అన్నమాట.